హాయ్ రా. రే తరుణ్, కార్తీక్ ఏమైనా కనిపించాడు నీకు? లేదురా శివ, నాకు కూడా కనిపించలేదు. రే శివ, ఒకసారి శ్వేత కాల్ చేసి కనుక్కుందామా? ఓకే, చేయరా. హలో శ్వేత, చెప్తారు. కార్తీక్ ఏమైనా కాల్ చేశాడా నీకు? లేదు తరుణ్, నిన్నటి నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు. నీకేమైనా చేశాడా? మా కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు శ్వేత. రే ఒకసారి ఇవ్వరా. శ్వేత, లాస్ట్గా కార్తీక్ నీకు ఎప్పుడు ఫోన్ చేశాడు? మార్నింగ్ కాల్ చేసి పార్కు రమ్మాడు, కానీ తనే రాలేదు. సరే, నువ్వేం కంగారు పడ మాకు, మేము కనుక్కొని కాల్ చేస్తాం నీకు. రే శివ, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడో ఎలా కనిపెట్టడం? అరే డాడీ కాల్ చేస్తున్నారా? హలో డాడీ. ఓకే డాడీ. అరే నాయనకు హార్ట్ అటాక్ వచ్చిందంట, అర్జెంట్గా వెళ్ళాలి. మీరు ఏ విషయంలో కాల్ చేయండి. ఇప్పుడు ఎలా రా? శివగాడు కూడా మనతో లేడు. కార్తీక్ గారిని ఎలా వెతకడం? ఈలోగా మనం ఎలాగైనా ట్రై చేద్దాం. ఈలోగా శివ వస్తాడు. పదా, ముందు మనం పార్క్ వెళ్ళే దారి లేదు కదా. రే అక్కడ చూడు, ఏదో ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. రే ప్రశాంత్, వీడు ఫోన్ చేస్తే ఇక్కడ ఉంది. వీడు ఏమైపోయాడు? బాబు, మీరు ఎవరి కోసం అన్న ఎదుగుతున్నారా? అవును బాబాయ్, మా ఓడు 2 రోజుల నుంచి కనపడట్లేదు. వెతుకుతుంటే ఇక్కడ వాడు ఫోన్ దొరికింది. బాబు, నిన్న ఇక్కడ గడ్డి కోస్తుంటే నాకు భయం వేసి ఎవరికి చెప్పలేదు, కానీ ఆటోలు వేసుకుని వెళ్ళిపోయారయ్యా. నువ్వు ఆటోని ఏమన్నా గుర్తుపెట్టగలవా బాబాయ్? ఆటో గుర్తుపడతాం కాదు కానయ్యా, ఆటో నెంబర్ ఫోటో తీసా చూడా, ఎదుగో అయ్యా. అన్న, కిరాయి ఉందన్న ఒకటి. ఎక్కడికన్నా? ఒకళ్ళని కిడ్నాప్ చేయాలన్నా. నేనెప్పుడు కిడ్నాప్ చేశా అన్నా? కిడ్నాప్ చేయాలన్నాను కానీ చేసేవనలేదే. చెప్పరా, నా ఫ్రెండ్ ఏం చేసావురా? వాళ్ళు చెప్పిందే చేశానన్నా. కావాలంటే ప్లేస్ చూపిస్తాను.
అదిగో అక్కడే అన్నా. ఇదిగో ఇక్కడే ఆపన్నా. ఇదిగో ఎక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళారన్నా. రే ఖచ్చితంగా ఇదేనా? ఏమైనా తేడా వస్తే మళ్ళీ నీ దగ్గరకే వస్తా. ఇక్కడే దింపి రిటర్న్ వెళ్ళిపోయా అన్నా. రే ఆగు, అక్కడ ఎవరు ఉన్నారు చూడరా. రే వాడేనా మిమ్మల్ని పంపింది? కార్తీక్ రే అన్న ఎవరో ఇద్దరు వచ్చి మమ్మల్ని కొట్టి వాడిని తీసుకొని వెళ్ళిపోయారన్నా. లేట్ పోయిన ఐటే కదరా రావాల్సింది, అప్పుడు చూసుకుందాం వాళ్ళంతూ. ఇక్కడ కూర్చోరా. ఇప్పుడు ఓకేనా మావా? వస్తున్నారు వాళ్ళ. ఈ బచ్చగాళ్ళకి నేను ఎందుకు రా, మీరు చూసుకోండిరా. అన్నా శివా, అప్పుడు తెగరెచ్చిపోయారు కదరా, ఇప్పుడేమైందిరా?
ఆగండ్రా మా వాడు వస్తున్నాడు. ఏంట్రా మనోని కొడుతున్నాం? దీనంతటికీ కారణం వాడేరా అసలు. నా ఫ్రెండ్ కార్తిక్. కార్తీక్ అవును కార్తికే. వాడు నా ప్రతి ఒక్క పనిలో అడ్డొస్తున్నాడు. ఏం చేద్దాం మరి? వాడిని కిడ్నాప్ చేసి నాకు అప్పచెప్పు, తర్వాత నేను చూసుకుంటాను. వాడిని కిడ్నాప్ చేసిన తర్వాత నన్ను నువ్వు మోసం చేస్తే? నేను నీతోనే ఉంటాను, కానీ వాడికి కనిపించను. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను ఇలా మారడానికి కారణం కార్తిక్ గడేరా. వీడు నా ప్రతి ఒక్క పనులు అడ్డొస్తున్నాడు. దేవుడా, కార్తీక్ నిన్నటి నుంచి కనిపించడం లేదు. అతను ఎక్కడున్నా తనకి ఏం కాకుండా చూడు స్వామి. అన్న వాళ్ళు మనల్ని అంత అవమానించారు కదా, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడం అంత అవసరమా? వాళ్ళ నలుగురు కలిసి ఉంటే మనం ఏం చేయాలి? ముందు కార్తీక్ గారు పని చూద్దాం, తర్వాత శివగాడు అంతు చూద్దాం. ఎంత నమ్మానా నిన్ను? వాళ్ళతో చేతులు కలిపి నన్నే కొట్టడానికి వస్తావా? రే రండ్రా. ఇప్పుడు ఎలా ఉందిరా శివ? బాగానే ఉందిరా. నువ్వేంటి వాసుతో చేతులు కలిపి నన్ను కిడ్నాప్ చేయటం ఏంట్రా? దానికి కారణం శ్వేత అయ్యారా. శ్వేతనా? అసలు ఏం జరిగిందిరా? అవును శ్వేతనారా. తను చూడగానే చాలా బాగా నచ్చింది. పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. తన డీటెయిల్స్ కోసం చాలా రోజులు ట్రై చేశాను. తన గురించి తెలిసి ప్రపోజ్ చేద్దాం అనుకునే లోపు నువ్వు తీసుకొచ్చి నీ బర్త్డే రోజు నా లవర్ ఇంట్రొడ్యూస్ చేశావు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే ఆ వాసుగాడితో చేతులు కలిపి నిన్ను చంపేద్దాం ప్లాన్ చేశాను. సారీరా.
వాడితో కలిసి నీ ప్రాణాలు తీసేద్దాం నా ప్రాణాలు కాపాడారు నువ్వు. నా మీద నాకే అసహనం వస్తుంది. నన్ను క్షమించరా కార్తీక్, ప్లీజ్. రే శివ, ఫస్ట్ నుంచి నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదురా. నన్ను చంపితే శ్వేత నన్ను మర్చిపోతుందే తప్ప నిన్నెలా లవ్ చేస్తుంది అనుకున్నావురా? అయినా నువ్వు ఇలా చేసావని ఎవరికీ తెలియదు, మేము ఎవరికీ చెప్పం. మనం ఎప్పుడూ ఇలాగే ఫ్రెండ్స్ లాగా కలిసి ఉన్నాం. నువ్వు ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయమాకు. సారీ రా, ఇంకెప్పుడు అలా చేయను. అవును, తన్నెక్కడ? ఆడు చిన్న పని మీద బయటకు వెళ్ళాడు రా, తర్వాత వస్తాడులే.